నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 6వ తారీఖు మే నెల 2024వ సంవత్సరం సోమవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు. రేపు చైత్రమాస బహుళ పక్ష త్రయోదశి తిథి మధ్యాహ్నం 2:40 వరకు, తదుపరి చతుర్దశి తిథి. రేవతి నక్షత్రం సాయంత్రం 5:43 వరకు, తదుపరి అశ్విని నక్షత్రం. ప్రీతి యోగం రాత్రి 12:29 వరకు, తదుపరి ఆయుష్మాన్ యోగం. వణిజ కరణం మధ్యాహ్నం 2:40 వరకు, భద్ర అంటే విష్టికరణం రాత్రి 1:09 వరకు, తదుపరి శకుని కరణం ఉంటాయి. నక్షత్ర వర్జం ఉదయం 6:50 నుండి 8:17 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:32 నుండి సాయంత్రం 4:59 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:48, సూర్యాస్తమయం సాయంత్రం 6:38, చంద్రోదయం రాత్రి తెల్లవారుజామున 4:52, చంద్రాస్తమయం సాయంత్రం 4:56. అభిజిత్ ముహూర్తం పగలు 11:47 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:39 నుండి 1:30 వరకు, మరలా 3:13 నుండి సాయంత్రం 4:04 వరకు. రాహుకాలం ఉదయం 7:24 నుండి 9 గంటల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:49 నుండి 3:25 వరకు. యమగండం ఉదయం 10:37 నుండి మధ్యాహ్నం 12:13 వరకు. రేపు మాస శివరాత్రి. కృష్ణ యజుర్వేద సాంప్రదాయం ప్రకారం రేపు వరాహ జయంతి. శుక్ల యజుర్వేద సాంప్రదాయం మధ్యాందిన సంహిత ప్రకారం రేపు మత్స్య జయంతి. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ శివ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.